హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, నిర్లక్ష్యం, బద్ధకం, ఇంకా రకరకాల మాటలమ్మా. కొంతమంది కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు మనం చెప్పేమనుకోండి, ఇది చిన్న విషయమే కదా అని అనుకుంటారు. ఎంత నిర్లక్ష్యం అంటే దాని మీద శ్రద్ధ పెట్టరు. ఆ నిర్లక్ష్యం అది పెరిగి పెద్దయిందంటే చాలా ఇబ్బందులు కదమ్మా. అవునమ్మా. నిర్లక్ష్యాన్ని ఎలా పోగొట్టాలి? ఎలాంటి విషయాన్ని మనం నిర్లక్ష్యం అనాలి? నిర్లక్ష్యం మొదలైనటువంటివన్నీ కూడా స్వభావాలమ్మా. మనిషి యొక్క వ్యక్తిత్వం, శీలం అంటూ ఉంటారు, క్యారెక్టర్. అవునవును. అవి బయటపడేది అతి చిన్న విషయాల్లో. పెద్ద విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. నలుగురు చూస్తున్నారు అన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉంటాం. ఓకే. కానీ చిన్న చిన్న విషయాలు అసలు మనిషి యొక్క అసలు స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని బయటపడతాయి. చాలా చిన్న విషయాలు ఎట్లాంటివి అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల దువ్వుకుంటారమ్మా. తల దువ్వుకుని ఎక్కడ పడితే అక్కడ నిలబడి దువ్వేసుకుంటారు. అసలు ఆ తల దువ్వుకోవడం, ఇలా విరబోసుకోవడం, ఆ జుట్టుతో అలా అలా అనుకోవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అట్లా తిరుగుతూ ఉంటారు. ఆ దువ్వెను ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మనిషి స్వభావం ఎక్కడ బయటపడుతుంది? తల దువ్వుకున్న తర్వాత ఆ దువ్వెనకు ఉన్నటువంటి జుట్టంతా తీసి చుట్టి బయట ఎక్కడన్నా చెత్త కుండీలో పడేయాల్సిన చోట పడేసినప్పుడు మాత్రమే ఆ మనిషి సరైనటువంటి పొందిక కలిగిన మనిషి అని అర్థమవుతుంది. పైగా తిరుగుతూ చేస్తే ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడతాయి. దాందే ముందే ఆ దువ్వెనకే ఉన్నాయి కదా, తర్వాత తీస్తాను నేను అని అంటారు. కానీ ఆ దువ్వెనకే ఉన్నాయి అన్న లోపల నువ్వు తిరిగి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడుతున్నాయి. పెద్దవైతే దువ్వెనకు అంటుకుంటాయి, చిన్న చిన్నవి అంటుకోవు కదా దువ్వెనకి, అవి జారి పడతాయి. ఇది ఆడవాళ్ళ విషయం అనుకుంటామా? మగవాళ్ళు అయితే మరీను ఇలా జేబులోంచి దువ్వెన తీస్తారు, ఇట్లా దువ్వుకుంటారు, ఇట్లా పడతారు. చిన్న వెంట్రుకలన్నీ వస్తాయి. ఇవన్నీ ఎంత అనారోగ్యాన్ని కలిగిస్తాయి మీరు ఆలోచించండి. వెంట్రుక అన్నది మనం తిన్నట్టయితే ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ టాక్సిన్. దాన్ని మన వాళ్ళు టాక్సిన్ అన్న పదానికి విష పదార్థాలు అన్నారు. విషం అంటే వెంటనే అడుగుతారు, చచ్చిపోతారా? చావలేదుగా, వెంట్రుక తింటే చచ్చిపోతారేమిటి అని. చచ్చిపోరు. చచ్చిపోతే బాగుండు అనిపించేటటువంటి రోగాలు వస్తాయి. దానికన్నా చావు మేలు అనిపించేటటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఈ క్యాన్సర్స్ ఇట్లాంటి చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యాధులు రావడానికి ఈ వెంట్రుకలు, గోళ్ళు ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, ఊరికే ఉదాహరణకి చెప్పా. ఇట్లాంటి చెత్తలన్నీ మనం ఆహారంలో తీసుకోవడం కారణం. ఇది ఎంత ఒక ఇంట్లో వీళ్ళందరూ సరైన క్రమశిక్షణలో పెరుగుతున్నారా లేదా అనడానికి కనపడేటటువంటి ఉదాహరణ దువ్వెనలు. సబ్బులు స్నానం చేస్తారు, సబ్బు పెట్టి అక్కడే ఉంటుంది. మనం పోసుకున్న నీళ్ళన్నీ సబ్బు మీద పడతాయి. అది మొత్తం అంతా సబ్బంతా కరిగి మెత్తగా కింద కారిపోతుంది. ఏం కక్కుర్త, అరిగిపోతే ఇంకోటి కొనుక్కోలేమా అంటారు. అక్కడ అరిగిపోతే కొనుక్కోలేమా అని కాదు, నీ నిర్లక్ష్యం బయటపడుతుంది. నీ స్వభావం ఎట్లా ఉందో, వస్తువు పట్ల నీ దృక్పథం ఏమిటో, జీవితం పట్ల కూడా నీ దృక్పథం అట్లాంటిదే అని తెలిసిపోతూ ఉంటుంది. పైగా ఏమవుతుంది, సబ్బు కరిగిపోవడం కాదు, తర్వాత వాళ్ళు ఇలా సబ్బు రుద్దుకుందామంటే మొత్తం అంతా చేతి నిండా ఇంత ముద్ద అంటుకుంటుంది. లేదు కింద పడిందంటే ఎవరన్నా జారి పడే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పక్కన భౌతికమైన విషయాలు, కంటికి కనపడేవి. కానీ అసలు కనపడని అసలు విషయం ఏమిటంటే నీ స్వభావం. లెక్కలేనితనం, లెక్క చేయకపోవడం అంటారే, అంటే దాన్ని ఏమాత్రం గట్టిగా పట్టించుకోవట్లా, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం అంటే లెక్క చేయకపోవడం, అక్కర్లేదని. అలాగే తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం అస్సలు పెట్టరమ్మా, అస్సలు పెట్టరు. ఈ విషయానికి వచ్చేటప్పటికి మనకి లైబ్రరీలో ఒక బోర్డు ఉంటుంది, ఏ మిస్ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్ అని. ఉండాల్సిన చోట లేకపోతే అది కనపడదు. మనకు కూడా ఇంట్లో ఇక్కడ పెట్టిన వస్తువు వెళ్ళి అక్కడ వెతుకుతాం, అక్కడ దొరకలేదు అనుకో ఇల్లంతా వెతుకుతాం, ఆ పక్కనే ఎక్కడో ఉంటుంది. కానీ అది దాని చోటు మారింది అంటే ఎంత వెతుకుతామో చెప్పలేం. అవును, ఇది ఇంత ఇబ్బంది
కలగకుండా ఉండాలంటే తీసింది తీసిన చోట పెట్టాలి కదా. ఇది అలవాటు చేయాలి. ఇది మంచి క్రమశిక్షణ అనడానికి మనకి హనుమంతుడు కనపడతాడండి. ఎంత క్రమశిక్షణ కలవాడు. అందుకే కార్యసాధకుడైన సంజీవని పర్వతాన్ని తెచ్చాడు. అనుకున్న పని అయింది. మళ్ళీ తెల్లవారే లోపల తీసుకెళ్లి దాన్ని పెట్టొచ్చాడమ్మా. ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడ. మరి కార్యసాధకుడు అంటే అదే. ఎక్కడి నుంచి నువ్వు వస్తువు తీసావో అక్కడ పెట్టాలి దాన్ని. పెడితే రేపు నీకైనా అందుబాటులో ఉంటుంది, ఇతరులకైనా అందుబాటులో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అని ఒక మాట ఉంది. ప్రతి వస్తువుకి ఒక చోటు ఉంటుంది, ప్రతి వస్తువు దాని చోట్లోనే ఉండాలి. తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం అనేది చాలా పెద్ద ప్రధానమైనటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సూచించేటటువంటి లక్షణం. కొంతమంది వస్తువు వాడితే వీళ్ళు మనం లేనప్పుడు వాడితే కూడా వీళ్ళు ఈ వస్తువు వాడారు అని తెలిసిపోతుంది. కొంతమంది వాడితే తెలీదు. ఎందుకంటే ఎక్కడ ఉందో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా పెడతారు. అయ్యో నువ్వు తీసావా, అసలు తెలియలేదే అని అనిపించేట్టు ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయమ్మా. టవల్స్ వదిలేస్తూ ఉంటారమ్మా, తలుపుల మీద వేస్తారు. చాలా తప్పు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మంచాల మీద వేస్తారు. తర్వాత ఎప్పుడో పిల్లలు పడేస్తారు, అమ్మ ఎప్పుడో చూస్తుంది. ఆ అమ్మ కూడా చూసే ఇల్లు కొన్ని లేవు. ఏ పని మనిషో చూస్తుంది, ఎవరో చూస్తారు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు చూసి ఎప్పుడో ఒకప్పుడు తీసి ఎండలో వేస్తారు. కానీ ఈ లోపల ఏమవుతుంది, ఆ మంచానికి కొంచెం తడి అంటుకుంటుంది. ఏం కనపడదు తడు ఉన్నట్టు. కానీ ఆ చల్లదనానికి ఆ పరుపులు దుప్పట్లు అవన్నీ నెమ్మదిగా రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలని చేర్చుకుంటుంటే వాసనలు వచ్చేస్తాయి, తెలుస్తూనే ఉంటుంది. విప్పిన బట్టలు విప్పినట్టు పడేసేస్తూ ఉండడం. ఇంకొకటి గమనిస్తారో లేదో, సాధారణంగా విప్పినటువంటి బట్టల్ని మళ్ళీ తీసి యాజ్ ఇట్ ఈజ్ తీసి వాషింగ్ మెషిన్లో వేసేవాళ్ళు మంచి ప్రవర్తన కలవాళ్ళు. మంచి వైపుకి తీయమంటున్నారు. తీసి రివర్స్ లో ఉండేది కాకుండా ఎట్లా లేదు, కొన్నింటిని తిరగేసి ఆరేయాల్సి ఉంటాయి. ఎట్లా ఆరేయాలనుకుంటామో అట్లా లోపల పడేయాలి. కొంతమంది ఎట్లా ఉంటాయంటే 2-3 వేస్తారు కదా ఒకదాని మీద ఒకటి, ఈ 2-3 ఒకేసారి తీసి పడేస్తారు. అసలు ఉతకడం కూడా సరిగ్గా ఉతుకుడు పడవు. మనిషి ఉతికినా కష్టమే, మిషన్ వేసినా కష్టమే. ఆ సంగతి ఇప్పుడు ఆరేసేటప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ మనిషి యొక్క మనస్తత్వాన్ని స్వభావాన్ని తెలియచెప్తాయి. పడే వస్తువులు తీసిన చోట పెట్టడం, జాగ్రత్తగా ఉండడం. ఒకవేళ ఎప్పుడో ఏ పండగకు ఏదో వేస్తాం, కొత్త బట్టలు కట్టుకున్నాక అదేమి వెంటనే ఉతకం కదా, ఒకసారికి ఉతికే అట్లాంటి వాటిని వెంటనే మడత పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంచెం ఎండలో కొంచెం సేపు వేసి చక్కగా ఫోల్డ్ చేసుకుంటే పెట్టుకుంటే ఆ పని ఎంతమంది చేస్తారు? అమ్మ ఫ్యాన్లు లైట్లు కూడా ఆఫ్ చేయరు. అంతే చెప్తున్నా వరుసగా. ఇంకా ఫ్యాన్లు లైట్లు గదిలోంచి బయటకు వస్తూ ఆఫ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. దేశంలో ఎక్కువ విద్యుత్తు అనవసరంగా తిరిగేటటువంటి ఫ్యాన్లు లైట్ల వల్ల ఖర్చు అవుతోంది అని చెప్తారు. ముఖ్యంగా ఇళ్లల్లో అయ్యేది కొంచెం తక్కువ. ఆఫీసుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇదొక ఉద్యమంగా కూడా నేను చేశాను. అవునమ్మా. ప్రతి రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్లు ఆఫ్ చేసి వస్తూ ఉంటే కొంతకాలం తర్వాత, అంటే కొన్ని నెలల తర్వాత ఒక్కొక్క బ్యాచ్ స్టూడెంట్స్ అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఆవిడ వచ్చి ఆఫ్ చేస్తుంది, ఎందుకు వచ్చింది, పేర్లు కూడా చాలానే పెడతాను అనుకోండి, రాక్షసి అట్లాంటి పేర్లు పెట్టలేండి, నష్టం ఏం లేదు. ఎంత విద్యుత్ ఆదా అవుతుంది? ట్యాప్స్ గట్టిగా కట్టేయకపోవడం, ఫ్యాన్లు లైట్లు వాడకం అయిపోయిన తర్వాత ఆపు చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క మనస్తత్వాన్ని, నిర్లక్ష్యాన్ని తెలియచెప్తాయి. అంతేకాదమ్మా, నలుగురు లోపలికి వస్తారు. ఆ మొదట వచ్చిన వ్యక్తి గుమ్మంలోనే నిలబడతాడు. వెనకాల వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? నువ్వు ఆగనన్నా ఆగాలి, గుమ్మంలో నిలబడాలనుకుంటే, లేదంటే ముందొస్తే లోపలికి వెళ్ళాలి. సాధారణంగా ఇది లిఫ్ట్ దగ్గరను గదుల్లో ప్రవేశించినప్పుడు కనపడుతుంది. ముందు ప్రవేశించిన వాడు లిఫ్ట్లో డోర్ దగ్గరే ఉంటాడు, ముందు దిగాలని. ఒక్క క్షణంలో ఏం మునిగిపోతాయో కొంపలు నాకు తెలియదు. ముందు ఎక్కావా, నువ్వు లోపలికి వెళ్ళరమ్మా, వెళ్ళరు. నిజం. అలా ఎక్కడన్నా ఒక చోట, ఒక గదిలోకో, ఒక రూమ్లోకో, హాల్లోకో ప్రవేశిస్తే కూడా ముందు ప్రవేశించిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి.
అప్పుడు కదా వెనకాల వాళ్ళు వస్తారు. వెళ్ళరు, వీళ్ళు ముందు ప్రవేశించి అక్కడే నిలబడతారు గుమ్మంలో. ఈ వెనకాల వచ్చేవాళ్ళు నువ్వు తప్పుకో, లోపలికి వెళ్ళాలి, తప్పుకో అంటే ఇంకొకళ్ళ గురించి పట్టించుకుని ఇంకొకళ్ళ దృష్టితో మనం ఆలోచించగలిగినంతటి విశాల దృక్పథం లేదు. నేను అంతే అయిపోయింది. ఇలాంటిది. అలాగే తలుపు తీసుకుని లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి ఎడుతుంటే తలుపు వేసి వెళ్ళాలి. అంతే కదా? ఎంతమంది చేస్తారా పని? కరెక్ట్ అమ్మా. అది పైగా ఏ స్థాయి కంటే ఫ్రిడ్జ్ తలుపు తీసి వస్తువు తీసుకుని అలా వదిలేస్తారు. దానంతా అది దగ్గరలో ఉండి తలుపు దగ్గరగా ఉండి వెడితే పడుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. కొన్ని ఫ్రిడ్జ్లు అయితే దగ్గరగా వెళ్ళి ఊరుకుంటా సన్నని ఖాళీ ఉంటుంది, దూరంగా ఖాళీ ఉన్నట్టు కూడా కనపడదు. అంటే మ్యాగ్నెట్ సరిగ్గా లేకపోతే లోపల ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ పాడైపోతాయి. ఇదొకటి. అలాగే లిఫ్ట్ పైకి ఎడతారు, డోర్ వేయరు. ఈ కింద వాళ్ళు కొట్టి 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 చివరికి ఎవరో ఓపిక చేసుకుని మెట్లెక్కి ఆ తలుపు వేస్తే తప్ప ఆ లిఫ్ట్ పడు. ఇవి పెద్ద విషయాలా? ఈ లిఫ్ట్ దగ్గర వచ్చేసరికి ఇంకొక విషయం ఉంటుందమ్మా. కొన్ని ఎక్కిన వారు వెయ్యాలి ఖచ్చితంగా, వాళ్ళు దిగిన వెంటనే వేయాలి. వాళ్ళు మర్చిపోయారు అనుకుందాం, పక్కన అక్కడ ఉంటారు కదా, అస్సలు వెయ్యనే, నేను ఎక్కలేదు కదా, నేను ఎందుకు వెయ్యాలనుకుంటారమ్మా. కింద నుంచి అంత సౌండ్ వస్తూనే ఉంటుంది, రింగు అయినా కూడా పట్టించుకో, అయినా వెయ్యరు. ఈ నేను వెయ్యకపోయినా ఎవరో వదిలేశారు కదా అని వేసేవాళ్ళు బాధ్యత కలిగినటువంటి పౌరులు. నేను తలుపు తీసుకుని వచ్చా గనక నేను వేస్తాననేటటువంటి వాళ్ళు సామాన్యంగా తమ బాధ్యత తాము నిర్వర్తించిన వాళ్ళు, అంతే సామాన్యులు. అసలు వదిలేసి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్లా ఎన్ని అంశాలలోనూ మనిషి యొక్క మనస్తత్వం బయటపడుతుంది. ఒక క్యారెక్టర్, ఒక శీలం బయటపడేది వీటిల్లో. 10 మందిలో ఎలా ఉన్నారని కాదు, ఆహా బాగున్నారండి, మీరంతా బాగున్నారని అనుకుంటున్నానండి, మేమంతా క్షేమంగా ఉన్నామండి అని పలకరించారనుకోండి నలుగురు ఎదురుగాను నమస్కారాలు పెట్టుకుని, ఇట్స్ ఓకే, అందరూ అలాగే ఉంటారు బయట. కానీ ఎవ్వరూ లేనప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వస్తే నేను ఎలా పలకరించాను? రా కూర్చో అన్నానా, ఏమ్మా బాగున్నావా, రామ్మా అన్నానా అన్నది ముఖ్యం. 10 మంది చూస్తున్నారా లేదా అని కాక, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎట్లా పలకరించాను ఎవరూ చూడనప్పుడు అన్నది నా స్వభావాన్ని, నా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. చెప్పాను కదా, హనుమంతుడు ఎవరు అడిగారని ఎవరూ చెప్పకుండానే తెల్లారేటప్పటికి తీసుకెళ్లి సంజీవని పర్వతాన్ని అక్కడ పెట్టాడు. అంటే ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ పెట్టాలి, దానివల్ల ఇంకోళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇలాంటివి ఎన్నమ్మా, ఊరికే కొన్ని చెప్పుకున్నాము. మనకి పనికిరాని ఉన్నాయి. ఇప్పుడు ఏదో మందులు కావాలంటారు, ఎన్నో తెస్తారు. డిస్పోజబుల్ సిరింజెస్ 10 15 తెస్తాము, 1 2 వాడతాం. ఏం చేస్తారు? అవన్నీ అలా పెట్టి చెత్తలో పడేస్తారు. లేదు, దాన్ని తీసుకెళ్ళి డొనేట్ చేయండి. షాప్లో తిరిగి ఇవ్వండి కక్కుర్తిగా ఉంటే. లేదు, ఒక చారిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ డొనేట్ చేయండి. ఇంట్లో మీరు కొనుక్కొని వాడకుండా వదిలేసినటువంటి మందులు, టానిక్స్ మీకు ఎలాగో ఉపయోగం. అవును అవును, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అంటే ఆలోచించాలి కదమ్మా, ఇది ఆలోచించాలి. తీసిన తలుపు వేయాలన్న దానికి, లిఫ్ట్ తలుపు వేయాలన్న దానికి ఆలోచించక్కర్లా, ఆలోచించకుండా చేయాల్సినవి ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇంకా చెప్పులు ఇక్కడోటి అక్కడోటి. అవును, అందుకే మన వాళ్ళు వాటికి ఏం చెప్పారు, అట్లా ఉంటే దరిద్రం అట్లా చెబితే వింటారు. కాదమ్మా, తలుపు మీద టవల్ వేసినా కూడా దరిద్రం అట్లా చెప్తూ ఉంటారు. దొంగలు పడతారని చెప్తారు, దొంగలు పడతారు ఇంట్లో అని. ఎందుకంటే తలుపు మీద టవల్ వేస్తే తలుపు సరిగ్గా పడదు. సింపుల్, అదే సింపుల్ లాజిక్. అది లేదు, తీసేసావనుకో, తీసేసినా అది వుడెన్ టవల్ కదా, వుడెన్ కదా తలుపులు, మనం తడిపి వేస్తే నెమ్మదిగా పాడైపోతాయి. ఊరికే అట్లా సంబంధం తలుపులకు సంబంధించి చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల నిర్లక్ష్యాలు. ఇవన్నీ మనిషి యొక్క మనస్తత్వాన్ని, సంస్కారాన్ని తెలియజేస్తాయి. పెరిగిన తీరుని, ఇంట్లో పెంపకాన్ని, బాగా పెంచినా తర్వాత పాడుతారు అనుకో, అది వేరే మాట. బేసిక్గా ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. వీటి విషయాల్లో జాగ్రత్త పడితే మనని మనం మెరుగుపరుచుకుని కనీసం 10% నుంచి 11% అన్నా మెరుగైన వాళ్ళం అవుతాం. అంతే, సూపర్. అది ఇంకోళ్ళ కోసం కాదు, మన కోసమే, మన కోసం. ఖచ్చితంగా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ.